హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజైతే వంట వీడియో కాకుండా ఒక కిచెన్ టిప్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా రాగి బిందెలు, రాగి చెంబులని యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే రాగి గ్లాస్తో లేదంటే చెంబులో వాటర్ వేసుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలిసే ఉంటుంది కదా. మరి హెల్త్ కాన్షియస్ పాటించే ప్రతి ఒక్కరి కోసం ఈ కిచెన్ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా రాగి చెంబులు ఎంత నల్లగా ఉన్నాయో చూసారు కదండి. ఇలా నల్లగా ఉన్న రాగి చెంబులు, గ్లాసులు, బిందెలు చిటికలో తెల్లగా చేసే ఒక చిన్న చిట్కాని కిచెన్ టిప్ని మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పద్మ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మరీ మంచిదండి. పెరుగును వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. నేను పెరుగు వేసిన స్పూన్లోనే వేసాను కాబట్టి కొంచెం అలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కావాలంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ ఎందుకు చూపించాను అంటే నాకు రాగి చెంబు, రాగి బిందె, గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను క్వాంటిటీ అనేది ఇలా తీసుకున్నాను. మీ ఇంట్లో ఎన్ని రాగి వస్తువులు ఉన్నాయో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇక్కడ రాగి బిందె అనేది ఎంత నల్లగా ఉందో మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని రాగి బిందెపై అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోండి. ఈ విధంగా అసలు 2 నిమిషాలు కాకముందే మనకు రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, కలర్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంటుందండి. పక్కా 100% రిజల్ట్ అనేది ఉంది. ఇది నేను టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనేసి మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ యూజ్ చేసిన మన ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా మన రాగి వస్తువులని, ఇత్తడి వస్తువులని మెరిపించుకోవచ్చు. చాలా యూస్ఫుల్ టిప్ అండి. ప్రతి ఒక్కరు కూడా రాగి బిందెలని, ఇత్తడి బిందెలని, వస్తువులని చాలా శ్రమతో క్లీన్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వారి కోసం ఈ చిన్న చిట్కా యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 మినిట్స్ తర్వాత నేను మొత్తం స్క్రబ్ చేసిన సైడ్, అలాగే మనకు పాత్ర అనేది నల్లగా అయిపోయిన సైడ్ మీకు చూపిస్తున్నాను. కేవలం 2 నిమిషాల్లో నాకు బిందె అనేది చాలా తెల్లగా మారిపోయింది. అలాగే ఇక్కడ నేను రాగి చెంబుని, అలాగే గ్లాసులను కూడా మీకు స్క్రబ్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ గ్లాసులు కూడా నాకు 2 మినిట్స్లో చాలా చక్కగా మిలమిల మెరిసే విధంగా మారిపోయాయండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా రాగి చెంబుని పిండి వేసుకుంటూ మొత్తం స్క్రబ్ చేశాను. రాగి చెంబు అయితే మరీ నల్లగా మారిపోయిందండి. అందుకోసమని ఈ చెంబును కూడా ఒకసారి మీతో రుద్ది చూపిద్దామనేసి నేను పిండి పెట్టేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి పిండి మిశ్రమం పెట్టేసి ఇలా స్క్రబ్ చేస్తేనే వస్తువు అనేది కొంచెంగా మెరవడం స్టార్ట్ అయిపోతుంది. స్క్రబ్బరు అలాంటిది ఏమీ యూస్ చేయకుండా ఓన్లీ హ్యాండ్స్తో ఈ పిండి మిశ్రమాన్ని పెట్టి వస్తువులన్నీ కూడా మిలమిల మెరిసే విధంగా చేసుకోవచ్చండి. కేవలం 2 నిమిషాల్లో ఈ వస్తువులన్నీ కూడా మనం ఈజీగా జిడ్డును వదిలించుకుని రాగి వస్తువులను మిలమిల మెరిసే విధంగా చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందనేసి అనుకుంటున్నానండి. ఈ టిప్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.